కరీంనగర్ కలెక్టరేట్ లో నిర్వహించిన జిల్లా సమీక్షా సమావేశం రసాభాసగా మారింది. మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలోనే ఎమ్మెల్యేల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసుల జోక్యంతో గొడవ సద్దుమణిగింది. హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ఒకరిపై మరొకరు దాడి చేసుకోవడం తెలంగాణ రాజకీయాలను ఒక్కసారిగా వేడెక్కించింది. కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన కరీంనగర్ కలెక్టరేట్ లో జిల్లా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే సంజయ్ మైక్ తీసుకుని మాట్లాడేందుకు ప్రయత్నించగా కౌశిక్ రెడ్డి అడ్డుకున్నారు. దీంతో ఇద్దరి మధ్య తీవ్ర మాటల యుద్ధం చోటు చేసుకుంది. ఇది కాస్త ఇద్దరు కొట్టుకునే స్థాయికి చేరింది. సమావేశంలో ఎమ్మెల్యేలు దాడి చేసుకోవడం ఉద్రిక్తతలకు దారితీసింది. రంగంలోకి దిగిన పోలీసులు కౌశిక్ రెడ్డిని కలెక్టరేట్ నుంచి బయటకు లాక్కెళ్లారు. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ అమ్ముడు పోయారని విమర్శించారు కౌశిక్ రెడ్డి. సంజయ్ ను నువ్వు ఏ పార్టీ అని అడిగితే కాంగ్రెస్ పార్టీ అని చెబుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్ పెట్టిన భిక్ష వల్ల సంజయ్ ఎమ్మెల్యేగా గెలిచాడని విమర్శించారు కౌశిక్ రెడ్డి. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ఎట్లయితే అమ్ముడు పోయిందో సిగ్గులేనోడు అమ్ముడు పోయినోడు ఎట్లా అమ్ముడు పోయినోడు అని మేము అడిగితే మైకిచ్చుకొని నువ్వు ఏ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ అంటూ. మరి నిజంగా నువ్వు అంత బొగోనివే అయితే డాక్టర్ సంజయ్ జగిత్యాల ఎమ్మెల్యే నువ్వు రాజీనామా చేయి, అదే కాంగ్రెస్ బీఫామ్ మీద గెలిచి చూపి. చాతగాని దద్దమ్మలాగా కేసీఆర్ గారు పెట్టిన భిక్ష నువ్వు ఎమ్మెల్యేగా ఉండి నీతో కేసీఆర్ గారిని నువ్వు విమర్శిస్తూ ఉంటే, మీరు నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే మేము చూసుకుంటా ఊకోవాలని అని మేము అడుగుతా ఉన్నాం. కౌశిక్ రెడ్డి బరి తెగించాడని మండిపడ్డారు ఎమ్మెల్యే సంజయ్ కుమార్. విమర్శించే హక్కు తనకి లేదన్నారు. కౌశిక్ రెడ్డి మీద తప్పకుండా స్పీకర్ కు ఫిర్యాదు చేస్తానని సంజయ్ కుమార్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ అనేది పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడే అవకాశమే లేదు. ఎందుకంటే బీఎస్పీ కావచ్చు, కమ్యూనిస్ట్ కావచ్చు, బీజేపీ, తెలుగుదేశం కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ఏం లేకుండా వాళ్ళు కలుపుకున్నారు గతంలో. ఎందుకంటే ఆనాడు ఆ శాసనసభ్యులు ఏమని చెప్పి తీసుకున్నారు, మీ ప్రాంతం అభివృద్ధి చేస్తాం ఆ పార్టీలకు రాని చెప్పి బీఆర్ఎస్ పార్టీలో తీసుకున్నారు. అప్పుడు మేము 88 మంది ఉన్నప్పుడు. ఈరోజు నేను కూడా జగిత్యాల ప్రాంతం అభివృద్ధి చేసుకోవడానికి నేను కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తున్నా. మొత్తానికి అధికారిక కార్యక్రమంలో ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య జరిగిన రసాభాస తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ప్రకంపనలు సృష్టిస్తోంది.